హే హాయ్ తేజ, ఎలా ఉన్నావు? చాలా డేస్ అయిపోయింది కదా మన ఇద్దరం మాట్లాడుకొని. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? అందరూ బాగున్నారా? ఇన్ని డేస్ నేను అసలు నీకు గుర్తు రాలేదు కదా, మర్చిపోయావు నన్ను. ఏం చెప్పమంటావే, నా అంతా నా కర్మ. నాకు నా ఫ్యామిలీతోనే సరిపోయింది. మా అత్త పెద్ద గయ్యాలే బాబు. అవును, ఊరికే చీటికి మాటికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఏంటి మా హస్బెండా? ఇంకా ఆయన గురించి చెప్పినట్లే. ఆయన గురించి చెప్పాలంటే మనకి ఫోన్లో సరిపోదు, కానీ నీ గురించి చెప్పు. ఎలా ఉన్నావు? నిన్ను ఎలా చూసుకుంటున్నారో అంతా బాగానే ఉందా? అంతేనే, ఏం చేస్తాం, అందరి ఇంట్లో అంతే. పిల్లి ఎలకకి ఎలా సరిపోదో అత్త కోడళ్ళకి అలాగే సరిపోదు. పొద్దున్నే ఫోన్లో బాత కనిపెట్టిందా ఇది? అయ్యో తేజ, మా అత్త వచ్చేసింది, నన్నే చూస్తోంది. నేను మాట్లాడేదంతా వినేసిందంటావా? వినిందంటే ఇక అంతే. నాకు భయం వేస్తుంది బాబు. నేను ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదే బాబు. నువ్వు కాల్ చేసావని, చాలా డేస్ అయిపోయిందని వెంటనే కాల్ లిఫ్ట్ చేశాను. పొద్దున్నే ఇంట్లో ఏ పని చేయకుండా ఫోన్ మాట్లాడేదే కాక ఇది పెద్ద సామెతలు చెప్తుందా, పిల్లి ఎలక అత్త కోడళ్ళు అని. చెప్తా దీని పని. భయం లేకుండా పోతాను.